ఇట్టి శాసనము సంతకము చేయబడిన దానియేలు తెలుసుకున్న అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా ఆ పాయింట్ నోట్ చేసుకోండి. యథాప్రకారంగా దాన్ని అండర్లైన్ చేసుకోవచ్చు. యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాలుని. ఏమొచ్చిందంట? శాసనం వచ్చింది. ప్రార్థన చేస్తే చంపేస్తాము అని రాజు దగ్గర శాసనం వస్తే దానియేలు ఏం చేస్తున్నట్ట? దాన్ని లెక్క చేయాలి. శాసనం లెక్క చేయ ప్రాణాలకు తెగించి యథాప్రకారంగా అంటే రొటీన్గా తను చేసే టైంలో ఆ 3 సార్లు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అది క్రమమైన భక్తి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆదివారము రేషన్ షాపు తెరిచిందంటే ఆదివారం చర్చి డుమ్మా. పెన్షన్ ఆ రోజు వేస్తున్నారంటే ఆదివారం చర్చి డుమ్మా. యవనస్తులకు ఆ రోజు క్రికెట్ మ్యాచ్ ఉందంటే ఆదివారం చర్చి డుమ్మా. ఆ రోజు ఫంక్షన్ ఉందంటే ఆదివారం చర్చి డుమ్మా. బంధువులు సండే వస్తున్నారంటే ఆ రోజు చర్చి డుమ్మా. ఏదో ఒక కారణం కావాలి. మబ్బులు పట్టిందంటే అరే వర్షం పడుతుంది మా చూడరా అంటాడు. మబ్బులు పట్టిందంటే అయితే చర్చిపోద్దు. అసలు వర్షమే పడట్లేదు, ఇడికి మబ్బులు పడితే చర్చి డుమ్మా. కారణం కావాలి మనకి. ఎండాకాలం కనుక బాగా వెచ్చగా ఉంటుంది ఆ చర్చికి. ఎండాకాలం వద్దు. క్రమమైన భక్తి మనం చేయకపోతే దేవుని నీకు నచ్చినట్లు భక్తి చేయడం కాదు, దేవునికి నచ్చినట్లు మనం భక్తి చేయాలి. క్రమమైన భక్తి చేయాలి. ఏది ఉన్నా లేకున్నా, కష్టమున్నా నష్టమున్నా, సుఖమున్నా సంతోషమున్నా దేవుని సన్నిధికి క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం వస్తే నువ్వు దీవించబడతావు, నువ్వు గెలుస్తావు, నువ్వు ఓడిపోవు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రతిరోజు బైబిల్ చదవాలి. ఒక నిర్దిష్టమైన సమయం పెట్టుకోవాలి. ప్రార్థన క్రమంగా చేసుకోవాలి. ఇంట్లో కూడా ఎప్పుడు పడితే అప్పుడు కాదు, ఒక క్రమమైన టైం పెట్టుకోవాలి. ఆదికాండం 24వ అధ్యాయము 63వ వచనాన్ని మనం చూస్తే, ఆదికాండం 24:63 సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూసినప్పుడు ఒంటెలు వచ్చిన సాయంకాలమున, ప్రతి సాయంకాలము ఎవరో ఇస్సాకు వెళ్ళి ప్రార్థన చేసేవాడు తన పొలంలో. ఒక టైం, నిర్దిష్టమైన టైం పెట్టుకున్నాడు. మనకు కూడా ప్రతిరోజు ఒక టైం పెట్టుకోవాలి. ఉదయం 5 గంటలకా, 6 గంటలకా, 4 గంటలకా, ఏదో ఒక టైంలో, కరెక్ట్ ఆ టైంలో నువ్వు ప్రార్థనలో. అది క్రమమైన భక్తి జీవితం. ఆదివారం ఇష్టానుసారంగా వస్తారు. 9 గంటలకి మందిరం అయితే ఒకడు 9:30కు వస్తాడు, ఒకడు 10 గంటలకు వస్తాడు, ఒకడు ఆరాధనలో మధ్యలో కళ్ళు మూసుకుంటే మధ్యలో జరిపోయి భక్తిగా ఆరాధన చేస్తాడు, ఇంకోటి వాక్యం టైంకి వస్తాడు. ఏంది ఇది క్రమమా? సంఘ క్రమం ఒకటి ఉంది. 9 గంటలకు ఆరాధన, 9 గంటలకు రావాలి. అదే క్రమమైన ఆరాధన. 9 దాటి వస్తే నువ్వు అక్రమము చేసిన వాడివే. నువ్వు ఆ రోజు చర్చికి వచ్చినా దేవుని లెక్కలో ఉండదు. అది 9 గంటలు అంటే 9 గంటలకు వస్తే దేవుని లెక్కలో నువ్వు ఆ రోజు నీకు ప్రెజెంట్ చేస్తాడు. 9 తర్వాత వస్తే దేవుడు యాబ్సెంట్ చేస్తాడు అంటే దేవుని లెక్కలో రాదది. ఒక్క దినము దేవుని మందిరంలో గడుపుతా 1000 దినముల కంటే శ్రేష్టమైనది. ఒక్క దినము దేవుని సన్నిధికి వస్తే 1000 దినాలు దీవెనలు నీకు వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 1000 దినాలంటే దాదాపు 3 సంవత్సరాల ఆశీర్వాదం నీకు ఎక్కడికి పోదు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం కాదులే, ఒక్క సండే పోకపోతే ఏం కాదులే. నువ్వు ఒక్కడికి పోకపోతే ఏమవుతుంది? అక్కడ ఆరాధన ఆగిపోతుందా? పాస్టర్ గారు నిన్నే చూస్తాడా ఇట్లా అంటారు చాలామంది. వచ్చుటోని కూడా ఆపుతారు కొంతమంది. నేను పోవట్లేదు కాబట్టి నువ్వు కూడా పోకరా, పోవచ్చులే. కాదు, అది క్రమమైన భక్తి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. నీ దినచర్య ఒక పేపర్ మీద రాయి. అప్పుడు నీ క్రమం ఏంటో నీకు అర్థమవుతుంది. ఎన్ని గంటలకు లేస్తున్నావు, ప్రార్థన ఎంతసేపు చేస్తున్నావు, ఎప్పుడు తింటున్నావు, అసలు వారంలో చర్చికి ఎప్పుడు వెళ్తున్నావు, ఏ టైంకి వెళ్తున్నావు, ప్రతి ఆదివారం ఏ టైంకి వెళ్తున్నావు ఒకసారి రాసుకో. అప్పుడు నువ్వు క్రమమైన భక్తి చేస్తున్నావో లేదో నీకు అర్థమైపోతుంది. అప్పుడు నువ్వు గెలుస్తావో లేదో నీకే అర్థమవుతుంది. కనుక దేవుని బిడ్డలారా, క్రమమైన భక్తి మన జీవితంలో మనల్ని గెలిపిస్తూ ఉంటుంది. ఆదికాండం 18:19 ఎట్లనగా యెహోవా అబ్రాహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలు తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుట కట్టడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని నెరిగి ఉన్నాను. మన పిల్లలకు కూడా క్రమమైన భక్తి నేర్పించాలి. తల్లిదండ్రుల జాగ్రత్త. అసలు రోజులు బాగలేదు, భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం. పిల్లల్ని మన భక్తిలో నడిపించకపోతే, నువ్వు చర్చికి తీసుకురాకుండా, భక్తి నేర్పించకుండా, ప్రార్థించడం నేర్పించకుండా, బైబిల్ చదవడం నేర్పించకుండా, మందిరానికి తీసుకురాకుండా, పరిచర్య నేర్పించకుండా ఉంటే దారి తప్పిపోయే ప్రమాదం ఉంది. ఒక్కసారి దారి తప్పిన తర్వాత నువ్వు ఏడిసి రొమ్ములు బాదుకున్నా, గుండెలు బాదుకున్నా బాధలే, ప్రయోజనము లేదు. దేవుని బిడ్డారా, బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పుడే. పెద్దవాడైన తర్వాత వాడు తప్పిపోకుండా ఉన్నట్లుగా మీరు అట్లా చేయాలి. కనుక యవనస్తులను
పిల్లల్ని మీరు క్రమమైన భక్తి మీ పిల్లలకి నేర్పించాలంటే మీరు ఫస్ట్ చేయాలి కదా. మీరు చేయకుండా రే ప్రార్థన చేయాలంటే మా డాడీ అయితే చేయడు కానీ నన్ను చేయమంటాడా? నువ్వు సిగరెట్ తాగి నీ కొడుకుని సిగరెట్ తాగొద్దురా అంటే ఏమంటాడు? నువ్వు ఫస్ట్ మానే డాడీ. రే మన సినిమాలు చూస్తున్నావు, సినిమా చూడదంటే నువ్వు చూస్తున్నావు కదా ఫోన్లో. ఒకటి చెప్పే ముందు మనం ఏం చేయాలి? అది చేయకుండా ఉండాలి, అది మానేయాలి. నువ్వు త్రాగుతావు, నీ పిల్లలు తాగొద్దా? నీ తండ్రి ఎట్టివాడు, కుమారుడు అట్టివాడు, నీ బుద్ధే వస్తుంది. మరి తల్లి ఎట్టిదో ఆడపిల్లలు అంతే. నీ స్వభావమే తన పోలికలో. మన ప్రతిబింబాలే మన పిల్లలు. మనకి ఏ బుద్ధి ఏ అలవాట్లు ఉంటే అయ్యే వాళ్ళకి వస్తాయి. కనుక జాగ్రత్త తల్లిదండ్రులారా, సరి చేసుకోండి మీ జీవితాలని. మీరు పరిశుద్ధంగా ఉండాలి, మీరు క్రమమైన భక్తి చేయాలి. అప్పుడే మీ తదనంతరం మీ పిల్లలు కూడా అదే బాటలోకి వస్తారు. కనుక క్రమమైన భక్తి మనం చేయాలి, మన పిల్లలకి నేర్పిస్తే అప్పుడు మనం గెలుస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆరవదిగా ఇప్పటివరకు ఎన్ని చెప్పాను? చెప్పండి. మేమే గెలుస్తామని అభియా అన్నాడు. ఒకటి, ఎందుకు గెలుస్తా అన్నాడు? దేవుడు మాకు. రెండు, మా పాస్టర్ గారు మాకు తోడై ఉన్నాడు. మూడు, మేము పరిచర్య చేసేవారు అందుకే మేము గెలుస్తాము. నాలుగు, అర్పణలో మేము ఇవ్వాల్సిన కానుకలు, అర్పణలు టైమ్లీగా వెళ్ళిపోతున్నాయి కనుక దేవుడు మమ్మల్ని అన్యాయం చేయడు, మమ్మల్ని గెలిపిస్తాడు. హల్లెలూయా. ఐదోదిగా క్రమమైన భక్తి చేస్తున్నాం, టైంకి వస్తాం, టైంకి వెళ్ళిపోతాము. తర్వాత క్రమంగా ప్రార్థన చేస్తాం, ప్రతిరోజు ప్రార్థన చేస్తాం, ప్రతిరోజు భక్తి చేస్తాం, ప్రతిరోజు బైబుల్ చదువుతాము, ప్రతి ఉపవాస కూడికకు మేము పాలు పొందుతాం, సంఘ కార్యక్రమం అన్నింటిలో క్రమంగా మేము పాలు పొందుతాం కనుక మేము గెలుస్తాము అనే ధీమ మీలో కూడా రావాలి. ఆరోదిగా 13వ అధ్యాయం 12వ వచనం, ఆలోచించుడు దేవుడు మాకు తోడై మాకు అధిపతిగానున్నాడు. మీ మీద ఆర్భాటము చేయుటకై బూరలు పట్టుకొని ఊదునట్టు ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు. ఇశ్రాయేలు వారా మీ పితరులు దేవుడని యెహోవాతో యుద్ధము చేయకూడదు చేసినాను. ఏంటంటే బూరలు ఊదుతున్నారంట. బూరలు అంటే ఏంటిదంటే ఆరాధన. అనండి, ఆరాధన అంటే వారు అంటున్నారు మాకు ఆరాధన ఉంది గనక, మేము ఆరాధన చేస్తున్నాం గనక మేమే గెలుస్తాం, శత్రువు ఓడిపోతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన దేవుణ్ణి స్పర్శించడానికి ఒక ఆయుధం, ఒక సాధనమది. స్తుతి ఏం చేస్తుందంట? నీ స్థితిని మార్చేస్తూ ఉంటుంది. కనుక చాలా మంది స్తుతి ఆరాధన చేయరు, చప్పట్లు కొట్టరు, కళ్ళు మూసుకోరు. వాళ్ళు ఆరాధన చేస్తే పక్కన ఇట్లా చూస్తుంటాం. ఎందుకు వచ్చావురా మందిరానికి? దిక్కులు చూడడానికి వచ్చావా? వాళ్ళని వీళ్ళని చూడడానికి వచ్చావా? వాళ్ళు ఆత్మలో ఆనందిస్తే కింద మీద చూస్తాడు, ఏంటరా అని కొత్తగా. ఆరాధించు, నువ్వు వచ్చింది ఆరాధన, ఆదివారం ఆరాధన అని పేరు ఎందుకు పెట్టారు? దేవుణ్ణి ఆరాధించడానికి. నువ్వు వచ్చి ఆరాధించకపోతే ఎందుకు, ఏం లాభము? వాళ్ళు అంటున్నారు మేము ఆరాధిస్తున్నాం గనక, మా దగ్గర ఆరాధన ఉంది గనక శత్రువు మా మీద గెలవలేడు, మేమే గెలుస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆరాధన ఎప్పుడు నిర్లక్ష్యం చేయకండి. ఆరాధన చేస్తున్నప్పుడు దేవుడు మీ స్తుతుల ద్వారా ఒక దుర్గమును స్థాపించుకుంటాడు. ఆ స్తుతుల సింహాసనం మీద ఆయన ఉంటాడు, మీ జీవితంలోకి వస్తాడు. నువ్వు ఆరాధిస్తుండగానే నీ మీద ఉంటున్న శాపం తొలగిపోతుంది, నీ బంధకాలు కొట్టివేయబడతాయి, నీ కట్లు తెప్పబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అనాలి, నేను ఆరాధించాలి, నా ఆరాధన దేవుని దగ్గరికి వెళ్ళాలి, నా పాట దేవుని నామానికి మహిమ తీసుకురాలి, నా చప్పట్లో దేవుని మహిమపరచాలన్న ఆశ నీలో ఉండాలి. దావీదు లైఫ్లో గొర్రెల కాపరి స్థాయి నుంచి రాజు స్థాయికి ఎందుకు వెళ్ళాడు? ఆయన ఏంటిది? ఆరాధనకు మూల పురుషుడుగా ఉన్నాడు. ఖాళీ ఉన్న టైంలో ఆయన పాటలు పాడి స్తుతించి ఆరాధించి, ఆయనకి సంతోషం వచ్చినా ఒక పాట రాసేస్తాడు, దుఃఖం వచ్చినా ఒక పాట రాసేస్తాడు, ఒంటరిగా ఫీల్ అయినా నాకు ఎవ్వరు లేరనుకుని ఒక పాట రాసేస్తాడు, ఎవరైనా ఛాలెంజ్ చేసినా ఒక పాట రాసేసి దేవుని స్తుతిస్తాడు. హల్లెలూయా. మనకు సంతోషం వస్తే పార్టీలు చేసుకుంటాం, పాట లేదు, ఆరాధన లేదు. దుఃఖం వస్తే మందిరం లేదు, మా ప్రార్థన లేదు. దేవుడు ఏం చేస్తాడు రా నాకు ఇంత చేస్తే అని. కానీ దావీదు అట్లా కాదు, ఏది వచ్చినా ఒక పాట రాసి దేవుణ్ణి స్తుతించేవాడు. హల్లెలూయా. ఒంటరితనం వస్తే మనకి ఆ ఒంటరితనంలోనే బిక్కు అని ఒకరమే ఉంటాము, దేవుణ్ణి స్తుతించం. కానీ దావీదు అయితే అన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి ఆరాధించాడు. కనుకనే దావీదు
అన్ని విషయాల్లో గెలిచాడు. ఆయన యుద్ధం చేస్తే ఓడిపోయే ప్రసక్తి లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికి తెలిసిన విషయమే. యెహోషువ పుస్తకం 6వ అధ్యాయం 20వ వచనంలో యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటం కేకలు వేయగా ప్రాకారము కూలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎరుకో గోడలు ఎలాగ కూలిపోయాయంట? చెప్పాలి. ఎరుకో గోడలు ఎలా కూలిపోయాయంట? ఆరాధన చేస్తే దాని చుట్టూ 7 మార్లు తిరిగి దేవుణ్ణి స్తుతించి కంజర్లు కొట్టి డ్రమ్ములు కొట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం అని చేస్తే, ఆరాధన చేస్తే అడ్డుగా ఉన్న వారి ప్రయాణానికి ఆటంకంగా అడ్డుగా ఉన్న ఎరికో గోడలు 11 ఫీట్ల గోడ కుప్ప కూలిపోయి నీలమట్టం అయిపోయింది. వీరికి మార్గం సరళమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఏది చేస్తున్నా అన్ని ఆటంకాలే వస్తున్నాయా? ఏది సక్సెస్ అవ్వట్లేదా? ఏదో అడ్డుపడుతుందా? నువ్వేం చేయాలి సార్? నువ్వు ఆరాధన చేస్తే నీ ఆరాధనలో నీకు అడ్డుగా ఉన్న నీ ఆశీర్వాదానికి, నీ ఎదుగుదలకు, నీ డెవలప్మెంట్కి, నీ సక్సెస్కి, నీ ప్రమోషన్కి, నీ ఇంక్రిమెంట్కి ఏదైతే అడ్డంగా ఉందో, నీ వ్యాపారము అభివృద్ధి చెందడానికి ఏదైతే ఆటంకంగా ఉందో ఆ గోడ కూలిపోవాలంటే నువ్వు దేవుణ్ణి మనసారా స్తుతించాలి. నోరారా దేవుణ్ణి స్తుతించి ఆత్మతో సత్యముతో నువ్వు దేవుణ్ణి స్తుతించినప్పుడు నీ చప్పట్ల ద్వారా, నీ నోటి ద్వారా, నీ స్తుతుల ద్వారా ఆ శబ్దం బయటికి వెళుతుండగానే నీకున్న అడ్డుగోడలన్నీ కూలిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు స్తుతిస్తుండగా నీలో ఉంటున్న చీకటి శక్తులు పారిపోతాయి, బంధకాలు తెగిపోతాయి, కట్లు తెంపబడతాయి, ఇక దుర్రాత్మలు పారిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆరాధన అంత శక్తి. అందుకే ఆరాధన ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి. ఆరాధన శక్తివంతమైనది. 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయం 22వ వచనంలో వారు పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీల మీదను, మోయాబీల మీదను, షేరు మన్యమును మీదను మాటుగాండ్రను పెట్టను కనుక వారు హతులైరి. 4 దిక్కుల నుంచి వచ్చారు యెహోషాపాతు మీదకి. వాళ్ళు ఏం చేయలేదు, యుద్ధం చేయలేదు, కేవలం దేవుణ్ణి పాడుచు స్తుతించ మొదలు పెట్టగానే, పూర్తి కూడా కాలేదు, మొదలు పెట్టగానే శత్రులు హతమైపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు కూడా స్తుతిస్తుండగానే దేవుని దూతలకు ఆజ్ఞాపిస్తాడు నీ పక్షంగా. నిన్ను ఏది అడ్డుపడుతుందో, నీ ఎదుగుదలకు ఏదిగా అడ్డుగా ఉందో, అది రోగమా, వ్యాధులా, శాపమా, ఏదైనా కావచ్చు, దేవుడు నువ్వు ఆరాధిస్తుండగానే వాటన్నిటిని నేలమట్టం చేసి, వాటిని లయం చేసి నీకు గొప్ప విజయం ఇస్తాడు. హల్లెలూయా. కనుక మనం ఆరాధికులుగా మారిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. 7వ విషయం, చిట్ట చివరి విషయం, 14వ వచనం చదవండి. 13, 14. యూదావారు తిరిగి చూచి యోధులు తమకు ముందును వెనుకకు ఉన్నట్టు తెలుసుకొని యెహోవాకు ప్రార్థన చేసిరి, యాజకులను బూరలూదిరి. ఇప్పుడు 7వది ఏంటిదంట? యెహోవాకు ప్రార్థన చేసిరి కనుక వారు గెలుస్తున్నారు. వారి దగ్గర ఏముందంట? ప్రార్థన ఉంది. ప్రార్థన ఉన్న విశ్వాసి ఎప్పుడు ఓడిపోడు. సాతానుగాడు విశ్వాసులను ప్రార్థన చెయ్యనివాడు, ప్రార్థనను ఆటంకపరుస్తాడు. వాడిని చెప్పుతో కొట్టాలంటే నువ్వు ఏం చేయాలి తెలుసా? ప్రతిరోజు ప్రార్థన చేస్తూ నువ్వు అన్ని చెప్పుతో కొట్టినట్టేగా. అందుకే వాడు ఏం చేస్తాడంటే నిన్ను ప్రార్థన చేయనివాడు. ప్రార్థన అనగానే నిద్ర వస్తుంది, ప్రార్థన అనగానే ఇంకేదో గుర్తొస్తాయి, ప్రార్థన అనగానే ఇంకేదో గుర్తొస్తుంది. ప్రార్థన చేయలేవు. వారు అంటున్నారు, మాకు ప్రార్థన ఉంది కనుక, ప్రార్థన చేసాం కనుక మేము గెలిచాము. లేవియా కాండం 6:13 చదవాల్సిన అవసరం లేదు, రాసి పెట్టుకొని. లేవియా కాండం 6:13 బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. కొత్త నిబంధనలో మనమే దేవుని మందిరం కనుక ఈ మందిరంలో ఏముండాలంట? బలిపీఠం ఉండాలి. ఈ బలిపీఠంలో ఎప్పుడు మండుతూ ఉండాలంటే నువ్వు ధూపం వేస్తూ ఉండాలి. ధూపం అనగా ప్రార్థన జరుగుతూ ఉంటే నువ్వు మండించబడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ధూపం వేస్తే ఆ ధూపము దేవుని సన్నిధిని తాకుతుంది. అప్పుడు ఒక నిచ్చెనగా ఏర్పడుతుంటుంది. యాకోబు నిచ్చెన ఆకాశమునకు భూమినికి ఉండెను, దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. నువ్వు ధూపం వేస్తే నీ విన్నపాలన్నీ పైకి వెళ్తాయి. దేవుడు ఏం చేస్తాడంటే దేవదూతల్నిచ్చి ఆ విన్నపాలకన్నిటికీ ఆ నిచ్చెన ద్వారా, ప్రార్థన నిచ్చెన ద్వారా జవాబులు కిందికి పంపిస్తాడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థనే చేయవు కానీ దేవుడు మాకేం చేశాడు, దేవుడు మాకేమి ఇచ్చాడు? ఎప్పుడైనా నీ మొహానికి ప్రార్థన చేసావా? గంటసేపు. ఎప్పుడన్నా ఉపవాస ప్రార్థనలో ఉపవాసం ఉన్నావా? 21 రోజుల ప్రార్థన, 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఎప్పుడన్నా నువ్వు ప్రార్థనే చేయవు, మరి దేవుడు నీకు ఎందుకు ఇవ్వాలి? అందుకే ప్రభు యాకోబు పత్రికలు అంటాడు, మీరు అడగక పొందలేక ఉన్నారు, అడుగుడి మీకు ఇవ్వబడంటే. అసలు అంత క్లియర్గా చెప్పిన తర్వాత అడగండి రా మీకు ఇస్తాను రా అని దేవుడు చెప్తే కూడా మనం అడగం. చిట్టి రాసి
పాస్టర్ గారికి ఇస్తాం, లేకపోతే గలపెట్టలేస్తాం. నువ్వేం చేస్తావు మరి? నువ్వు తిరిగుతావా? నీ పక్షంగా ఆయన చేయాలా ఉపవాసం ఉండి? నువ్వు మాత్రం 3 పూటలు తిని తిరిగి నీకు నచ్చినట్టు జీవిస్తే నీ కోరికలు తీర్చబడాలి. అది కాదు లెక్క. నీ వ్యక్తిగత క్షేమం కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నీ వ్యక్తిగత ఆశీర్వాదం కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. బిల్లీ గ్రహం గారు అంత పెద్ద పరిచర్య, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా బిల్లీ గ్రహం గారు గొప్ప పరిచర్య చేయడానికి లక్షల మందిని సంపాదించిన కారణం ఏంటో తెలుసా? ఒకరోజు ఒక జర్నలిస్ట్ అడిగిందంట, సార్ మీరు ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి, మీ మినిస్ట్రీ ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి, మాకు చెప్పండి, 3 విషయాలు ఏమైనా ఉంటే చెప్పండి అంటే ఆయన అన్నట, ఫస్ట్ అనంటే రాసుకుందంట ప్రార్థన అన్నట. ఓకే, సెకండ్ పాయింట్ అంటే ప్రార్థన అంటే చూస్తుందంట. మళ్ళీ 3 అంటే మళ్ళీ ప్రార్థన అన్నాడంటే ఆయన రహస్యం ఏంటిది? ప్రార్థన ప్రార్థన ప్రార్థన. హల్లెలూయా హల్లెలూయా. ఏ విశ్వాస జీవితంలో ప్రార్థన ఉంటే ఆ విశ్వాస జీవితంలో వర్ధిల్లుతారు, జయమొందుతారు. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థన పడాలి. ప్రార్థన లేనిది, ప్రార్థన వలనే పయనము. చప్పట్లో ప్రార్థించకుండా నేనుండలేను ప్రభువా, ప్రార్థించకుండా నీ పాదాలు తడపకుండా నీ పాదాలు తడపకుండా ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము. పాడాలన్నారు సోత్రు శబతులర మందలరక. ప్రార్థన శక్తి, ప్రార్థన నేర్పయ్యా. ప్రార్థించకుండా మరొకసారి చెప్తాం, ప్రభువా ప్రార్థన నేర్పయ్యా. ప్రార్థించకుండా నేనుండాలి. మరొకసారి చెబుదాం అందరం, ప్రభువా శరబ తులర మందలరబ శకరబ. ప్రార్థన ఆత్మ చేత మనం నింపబడాలి. ఒక బలమైన ప్రార్థన ఆత్మ మన మీదికి దూరాలి, రూపం వేయబడాలి. నీ పాదాలు నీ పాదాలు తడపకుండా. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన రాకపోతే అడగండి, ఆయన పాదాలు పట్టుకొని, ప్రభువా నాకు ప్రార్థన నేర్పించి. శిష్యులు అడిగారు, ప్రభువా మాకు ప్రార్థించడం నేర్పండి అయ్యా. రావట్లేదా? నేర్చుకో. రావట్లేదా? సమూహంతో కలుసుకో. పరిశుద్ధులతో కలిసి ప్రార్థన చేస్తే నువ్వు ప్రార్థన వస్తుంది. నాకు కూడా ఒకప్పుడు ప్రార్థన వచ్చేది కాదు. గుంపు మార్నింగ్ ప్రేయర్స్, మా పాస్టర్ గారు, నేను విశ్వాసిగా ఉన్నప్పుడు మా పాస్టర్ గారు మార్నింగ్ ప్రేయర్స్ చేసుకునేవారు, ఒక 5-6 వాళ్ళతో పాటు నన్ను పిలిచేవాడు. నేను వెళ్ళాను. నా టర్మ్ వస్తుంటే, అంటే వరుస పెట్టి ప్రార్థన చేయాలి కదా, నా పక్కనోడు ప్రార్థన చేసి నా షివరింగ్ వచ్చేది, ఎందుకంటే నాకు ప్రార్థన రాదు. ఇప్పుడు ఏం చేయాలి రాను? ఒక్కొక్కసారి నా టర్మ్ వచ్చేలోపు మెల్లగా బయటికి వెళ్ళిపోయాను. కానీ 2-3 సార్లు మా పాస్టర్ గారు, తమ్ముడు నువ్వు వెనక్కి వెళ్ళిపోతున్నావు, నువ్వు ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, ప్రార్థన చేయి నువ్వు కూడా అన్నప్పుడు మొదటిసారి ప్రార్థన చేసి ఏం ప్రార్థన చేసిన ఇంతవరకు నాకు అసలు దేవునికి ఇదే అర్థమైందో నాకు కూడా అర్థం కాలేదు. దేవునికన్నా అర్థమైందో లేదో కానీ వణికిపోయి షివరింగ్ వచ్చి ఇంకోసారి ఆ ప్రార్థనకు 1 వారం రోజులు తుమ్మగొట్టిన. ఎందుకు వచ్చిన బాధ? ఈ బాధ ఎందుకు, పోవాలి ఎందుకు, ఆడ వణకాలు ఎందుకు అని చెప్పి రాలేదు. అలాగా తర్వాత నాకు సిగ్గు అనిపించింది, బాధ అనిపించింది. నేను ప్రార్థన నేర్చుకోవాలి, ఎందుకంటే ఇన్సల్ట్గా ఫీల్ అయ్యాను. నేను అంతమందిలో చాలా ఇన్సల్ట్గా ఫీల్ అయ్యాను. ఇక నేను అడిగాను, ప్రభువా నేను కూడా ప్రార్థన చేయాలయ్యా. దేవుడు మరలా వెళ్ళడానికి కృప చూపించాడు. అలాగ వెళ్తూ ఉండగా
వారు మాటలు మనకు ఎలాగ చేయాలో అర్థం కానప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ఏ మాటలు ఉపయోగిస్తున్నారు, ఎలా ప్రార్థన చేస్తున్నారు, ఏ పదాలు వాడుతున్నారు అన్నది మనకు అర్థమవుతుంటుంది. మనకు కూడా అవే వస్తుంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రార్థన రావట్లేదా? వచ్చి ప్రార్థనా గుంపుతో కలిసి ప్రార్థన చేయి. హల్లెలూయా, హల్లెలూయా. సౌలు ఆ సమూహంతో కలిసినప్పుడు సౌలు మీదకి ఏమొచ్చిందంట? దేవుని ఆత్మ, నూతన మనస్సు వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రవక్తల సమూహంతో కలిస్తే నువ్వు కూడా ప్రవచిస్తావు. ఆమేన్.